హాయ్! ఈరోజు మనం క్రోషా కుచ్చెల గురించి మాట్లాడుకుందాము. ఒక్కొక్క చీరకి ఒక్కొక్క క్రోషా హెవీ డిజైన్ చెప్పారనమాట. ఫస్ట్‌దైతే 2 కలర్స్‌తో వచ్చింది. 2 లేయర్స్ వేసామన్నమాట క్రోషా. అది కూడా యూ షేప్ అనమాట. మధ్యన లీవ్స్ వచ్చాయి. అక్కడక్కడ 0 సైజ్ బీడ్స్ వచ్చాయన్నమాట. ఇది గ్రీన్ అండ్ లైట్ పింక్ కాంబినేషన్లో ఉందన్నమాట శారీ. చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో ఆ టైప్ థ్రెడ్స్ తీసుకొని మనం కుచ్చెలు వేసామన్నమాట. నెక్స్ట్ది వచ్చేసి పెటల్స్ది వేయమన్నారు. ఇది సింగిల్ హ్యాంగింగ్స్లా వస్తుందన్నమాట. చూడండి వాటిని ఫస్ట్ మేము క్రోషా అల్లేసుకొని, అంటే అవి వచ్చేసి పెటల్స్ లాగా నీట్గా అల్లుకొని కింద మనకు ఆకు బీడ్ కూడా వచ్చిందనమాట. తర్వాత 0 సైజ్ బీడ్స్ యూస్ చేసాం. తర్వాత కాటన్ థ్రెడ్తో శారీ కంటూ నీట్గా అల్లేస్తాం అన్నమాట. అది నెక్స్ట్ శారీ. ఇది వచ్చేసి సింగిల్ కలరే ఉండింది. ఒక జస్ట్ రెడిష్ పింక్ ప్లస్ గోల్డ్ ఉండింది. సో గోల్డ్కి మనము బీడ్స్ యూస్ చేసాం. థ్రెడ్ వచ్చేసి రెడ్ తీసుకున్నాం. బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ ఏం లేదు కాబట్టి సింగిల్ కలర్ వేసాం. నెక్స్ట్ డార్క్ పర్పుల్. ఇది శారీ అయితే స్మూత్గా సూపర్ ఉండింది. దీనికి వచ్చేసి పైన హాఫ్ రింగ్ విత్ 0 సైజ్ బీడ్స్ అనమాట. ఇవి ఇండివిజువల్గా అల్లుకొని తర్వాత మనం చీరకైతే కుచ్చేసేసుకుంటాం అన్నమాట. 3 చీరలన్నీ బాక్స్ ఫోల్డింగ్ అయితే చేసేసుకొని నీట్గా ప్యాక్ చేసేసామన్నమాట. ప్రతి ఒక్క డిజైన్ యూనిక్గా ఉండింది. నేను ఇక్కడ ఇంకొకటి కూడా చెప్పాలి. చూడండి, మేము ఫాల్స్ వేసిన తర్వాత కూడా నీట్గా బాక్స్ ఫోల్డింగ్ వస్తుంది. ఎందుకు చెప్తున్నానంటే అట్ లాస్ట్ ప్రజెంటేషన్ అనేది ఇంపార్టెంట్ కదా. సో కస్టమర్కి లుక్ వైజ్గా బాగా కనపడడం కోసం ఏ మాత్రం దాని ఫోల్డింగ్స్ చేంజ్ చేయమన్నమాట. సో ఈరోజు వేసినవి కుచ్చులు ఎలా ఉన్నాయో కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.